ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ను భారత జట్టు విజయవంతంగా ప్రారంభించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో బుధవారం జరిగిన మొదటి టీ20లో టీమిండియా 43 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో గెలిచింది. టీ20లో ఇంగ్లాండ్పై ఇది టీమిండియాకు పెద్ద విజయంగా నిలిచింది. ఈ సిరీస్లో రెండో మ్యాచ్ చెన్నైలో శనివారం జరగనుంది. అయితే 14 నెలల తర్వాత జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీకి తొలి మ్యాచ్లో తుది జట్టులో చోటు కల్పించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ షమీని ఎందుకు తీసుకోలేదో చెప్పాడు. ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం షమీని దూరం పెట్టినట్లు వెల్లడించాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత షమీ ఇప్పటి వరకు మ్యాచ్ ఆడలేదు. అయితే చెన్నైలో జరిగే రెండో టీ20లో షమీ ఆడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మొదటి టీ20లో ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ రాణించారు. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డిలు కొనసాగనున్నారు. బ్యాటింగ్లో మార్పులు ఉండే అవకాశాలు లేవు. తొలి టీ20లో 3 స్పిన్నర్లు ఆడగా వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. కానీ రవి బిష్ణోయ్ మాత్రం వికెట్ తీయలేకపోయాడు. దాంతో బిష్ణోయ్ స్థానంలో షమీకి ఛాన్స్ ఇవ్వొచ్చు. మొదటి మ్యాచ్లో స్పెషలిస్ట్ పేసర్గా హర్షదీప్ సింగ్ మాత్రమే ఆడాడు. హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చాడు. ఈ పరిస్థితిలో షమీని జట్టులోకి తీసుకోవడం ఖాయమని భావిస్తున్నారు. లేదంటే షమీ మరోసారి బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. ఓవరాల్ గా సెకండ్ టీ20 టీం చూస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.